నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న స్వయం కృషి ఎస్ఎల్ఎఫ్ మొప్ప కల్వకుర్తి పట్టణ మహిళా సమీక్షలో 2021 నుండి 2022 రేష్మా రాజేశ్వరి సరస్వతి ఫర్మాదా హస్మా వారి కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్నామని ఇందుకు గాను వారికి వచ్చే కమిషన్ డబ్బులు రాకుండా కల్వకుర్తి పట్టణ మహిళా సమీక్ష అధ్యక్షురాలు మహమూదా బేగం, కార్యదర్శి జ్యోతి, కోశాధికారి అంజలి, బుక్ కీపర్ సువర్ణ, ధనలక్ష్మిలు, నాగర్ కర్నూలు మొప్ప డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ శ్వేత అండదండలతో ఇస్లాం మహిళా సంఘం వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తూ అనరాని మాటలు అంటూ వారి మాటల ద్వారా ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తున్నారని, కష్టకాలంలో కూడా పనిచేసిన రేష్మా, రాజేశ్వరి, సరస్వతి, ఫైమా, ఆస్మాలు వారి కొనుగోలు కేంద్రంలో పనిచేయలేదని రికార్డులో వారి పేర్లు ఉన్న పేజీలను చింపివేయడంతో తమకు అన్యాయం జరిగిందని కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో మున్సిపల్ ఆఫీసులో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశామంటూ తమకు వచ్చే కమిషన్ డబ్బులు తమకు ఇప్పించాలని వారు మీడియాకు కోరారు. జ్యోతి, అంజలి, మహమూదా బేగం ఫేక్ బిల్స్ తయారు చేసి కల్వకుర్తి మాజీ మున్సిపల్ కమిషనర్ ద్వారా సంతకాలు చేయించుకోవడంతో ఇస్లాం మహిళా సంఘం సభ్యులం ఈ విషయాన్ని కల్వకుర్తి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, తాము పనిచేసినట్టు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ వరి కొనుగోలు కేంద్రంలో తప్పు చేసిన వారు ఎవరైనా అటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని వారు కోరారు. నా పేరు రేష్మా, నేను సోల్కృషి ఎస్ఎల్ఎఫ్ సభ్యురాలిని, ఇస్లాం మహిళా సంఘం సభ్యురాలిని. అయితే మేము 21-22 సంబంధించిన వరి కొనుగోలు కేంద్రం నిర్వహించడం జరిగింది. దానికి వచ్చిన కమిషన్కి మేము అడగలిస్తే మా మధ్యలో వేరే వ్యక్తులు వచ్చేసి మేము చేశామని ఫేక్ బిల్స్ ప్రిపేర్ చేసి వాళ్ళు ఫైల్ మూవ్ చేశారు. అది మేము తెలుసుకున్నాక మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, అలాగే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అయితే ఇవన్నీ కాకుండా మేము కష్టం చేశాము, మీరు ఎక్కడైనా సరే మీడియా కానీ అఫీషియల్స్ ఎవరైనా సరే ఎంక్వైరీ చేసి నిజంగానే మేము అర్హులైతే మాకు చెక్ రావాలి. ఇంకోటిది ఏంటంటే ఫేక్ బిల్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నేను ఇంతకుముందు మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా పనిచేసిన, ఇప్పుడు ఇస్లాం ఎస్హెచ్ఏ నుంచి రేష్మా ప్యాడీ సెంటర్ నిర్వహిస్తుంది. తనతో పాటు నేను కూడా చేసినాను. 21-22లో మేము రబీ సీజన్లో చేయడం జరిగింది. దానికి వచ్చేసి ఏంటంటే అంతకుముందు వాళ్ళు గన్నీ బ్యాగ్స్ కరెక్ట్ లెక్క చెప్పకపోవడం వల్ల శాంతమ్మ శారద అనే వాళ్ళు 21లో రబీ సీజన్ చేసిండ్రు. వాళ్ళు గన్నీ బ్యాగ్స్ గవర్నమెంట్ కరెక్ట్గా లెక్క చెప్పకపోవడం వల్ల వాళ్ళకు అమౌంట్ కట్ చేసుకొని ఇచ్చింది గవర్నమెంట్ నుంచి. వాళ్ళు ఏంటంటే మావి కావాలని మీరే కట్ చేయించిండ్రు అని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఇప్పుడు మా 22 రబీ సీజన్లో చేసిన మా బిల్స్ను ఆపడం కోసమని, కేవలం బిల్స్ ఆపడం కోసమని వాళ్ళు చేయలేదు, మేము చేసినామని అధికారుల సహాయం తీసుకొని మేము చేసినామని చెప్పేసి ఫేక్ బిల్స్ పెట్టేసి బిల్స్ ఆపడం జరిగింది. 1 ఇయర్ అవుతుంది బిల్స్ వచ్చి కూడా. లాస్ట్ ఇయర్ అంటే 2024 ఏప్రిల్లో వచ్చినాయి డబ్బులు గవర్నమెంట్ నుంచి, మెట్మో పీడీ అకౌంట్లోకి వచ్చినాయి. అక్కడి నుంచి ఇక్కడ ఇవ్వడానికి ఆపడం జరిగింది. ఇంకోటి ఏంటంటే శాంతమ్మ, శారద ప్లస్ సుగుణ, జ్యోతి వీళ్ళందరూ కూడా అండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీఎల్ఎఫ్ ఓబీగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నోళ్ళు ఏడిఎంసీ వీళ్ళందరూ కూడా కలిసి ఏంటంటే ఈ బిల్స్ కావాలని ఆపాలని చెప్పేసి ఫేక్ బిల్స్ చేసి దాని తర్వాత బిల్ రాకుండా వెళ్ళి ఇబ్బంది చేస్తాం. అదే కాకుండా ఇంకేంటంటే పిలిచినప్పుడల్లా వాళ్ళు నోటికి వచ్చినట్టల్లా మాట్లాడేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసి, ఒకరోజు నేను లేని ఆ రోజు తను ఒక్కతే పోయింది. ఆ రోజు గలీజ్ మాటలు తిట్టిండ్రు అని చెప్పేసి ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకుంటారు. దానివల్ల తనకు చాలా ప్రాబ్లం కూడా ఫేస్ చేసింది. సో దీని మీద మేము ఇప్పుడు వాళ్ళు బిల్స్ పెట్టిందని చెప్పేసి మా ఒరిజినల్ బిల్స్ అన్ని కూడా ఇప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. సో ఇప్పుడు దీని ఇంకా అధికారుల పైన చర్య తీసుకోవాలి. వాళ్ళ అండ చూసుకొని వీళ్ళు ఇంత చేసిన దానికి వీళ్ళపైన కూడా చర్య తీసుకొని కనీసం వీళ్ళు సంఘాల నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటే సంఘాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు సంఘాల పేరే ఖరాబ్ అవుతుంది మొత్తమే. ఒకరు చేసిన కష్టానికి ఇంకొకరు కావాలని అనుకుంటే అది ఎట్లా ఎంతవరకు న్యాయం అని అనుకుంటున్నాను. సో ఇదైతే మాకు కంపల్సరీ న్యాయం జరగాలి, వాళ్ళకైతే శిక్ష